చదవమ్మా. నువ్వు బైబిల్ చదవమ్మా. ఇంత గొప్ప సాక్ష్యం మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన దాన్ని కొనసాగించు వాడి వైపు యేసు వైపు మన ఎదుట ఉంచబడిన ఓపికతో పందెములో ఓపికతో పరిగెత్తుదాము. హల్లెలూయా. అలా అర్థమవుతుందా? ఓపికతో పరిగెత్తాలట. ఇప్పుడు ఈ రోజు నీకు కష్టం వచ్చింది కదా, ఈ రోజు వేదన వచ్చింది కదా, ఈ రోజు దుఃఖం కలిగింది కదా, అది శాశ్వతం కాదంటాడు దేవుడు. ఓపికతో నువ్వు ముందుకెళ్ళు, సహనముతో ముందుకెళ్ళు. ఈ రోజులలో మనుషులలో ఏం లేదంటే సహనము లేదు, ప్రేమ లేదు, కనికరము లేదు, దయాలత్వం లేదు. కాలం సంపూర్ణంగా నెరవేరుస్తూనే ఉంది. మానవుడు అనేవాడు రెప్పపాటున మాయమైతేనే ఉన్నాడు. అయినప్పుడు కూడా మానవులకు ఏం గుర్తు కావట్లేదు అని అంటే మానవుని జీవితం ఏ పాటిది? మానవుని జీవితం ఏ పాటిది? ఈ మానవ జీవితం నేను కూడా మానవునే కదా. ఈ భూమిలో నేను బ్రతుకున్నంత కాలం నేను ఏమైనా సాధించినా, ఎవరికైనా ప్రయోజనకరంగా ఉన్నానా అన్నది మానవుల్లో చలనం లేదు, ప్రయోజనకరమైనది లేదు. ఎవరు చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా వారు ఆడంబరాలకే జీవిస్తున్నారు తప్పితే వారు ఆడంబరాలను బట్టి, దేవుడిచ్చిన ఆవిష్కారాలను బట్టి ఇతరులకు మేలుకరమైన జీవితం అన్నది లేకుండా పోతుంది. అందురించి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ప్రపంచాలలో దేశాలలో కానీ ఉన్నవాడేమి లేనివాడేమి కానీ మొత్తం దుఃఖంలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, రోగులై ఉన్నారు. ప్రయాణంలో వెళ్ళేవాడు శాశ్వతం అన్నది లేకుండా పోతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక 3 నెలలు 4 నెలల కిందట మనం చూస్తే మాత్రానికి ఎన్నో బస్సులు నిద్రలో ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికులు నిద్రలోనే కాలి బూడిద అయిపోయింది. ఏసీ బస్సు, ఓల్వో బస్సులు వారి స్థాయికి మించింది కాకపోయినా కూడా ఆ స్థాయికి మించి ఆ బస్సులలో జర్నీ చేసి ఏమైంది, లాస్ట్కి కానరాని లోకానికి వెళ్ళిపోయినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే 2025లో ఎన్నో ఘోరమైన ప్రమాదాలు జరిగినాయి. మరి మనం అంత బలవంతులు కాదు కదా, అంత శక్తివంతులం కాదు కదా. అయినప్పుడు కూడా దేవుడు మన పట్ల ఏముంచిండు? కృప ఉంచిండు. ఆయన కృప ఉండబట్టే మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం. అందురించి మన జీవిత ప్రయాణంలో ఏమంటానంటే ఓపికతో పరిగెత్తండి, ఓపికతో పరిగెత్తండి. ముందున్న విజయాన్ని చూడాలని అంటే ఓపికతో పరిగెత్తాలి. 2025 నుంచి 2026లో మనం పొందపోయే దాన్ని చూడాలని అంటే 2025లో ఏ రీతిగా మనం నివసించినామో దాన్ని ఓపికతోటి ఉన్నాము కాబట్టి, సహనంగా ఉన్నాం కాబట్టి మనం ఈ రోజు 2025లో చూస్తున్నాం. హల్లెలూయా, చూస్తున్నాం. ఇంత గొప్ప జన సమూహము మేఘము వలె ఆవరించినప్పుడు కూడా కదా, మనకు కష్టాలు కావచ్చు, ఇట్లా మేఘము వలె ఆవరించినాయి. నాకు దిక్కే లేదా, నా బ్రతికింతేనా, నాకు ఇదే దుఃఖమా, నా జీవితకాలం ఇదేనా? శాశ్వతం కాదు, ఒక దినం ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కింద వచనం చదవమ్మా. 2వ వచనం చదువు. మనము కూడా మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు. ఇక్కడ చూడు, విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన దానిని కొనసాగించు వాడైన యేసు క్రీస్తు వైపు చూచుచు మన ఎదుటున్న పందెములో ఓపికతో పరిగెడతాము, ఓపికతో
పరిగెడతాము, ఓపికతో జీవిస్తాము, ఓపికతో ఆలోచన చేద్దాము, ఓపికతో గ్రహించుదాము. తొందరపాటుతనం ఏం చేస్తుందని అంటే చెల్ల చెదురు చేస్తుంది. ఓపిక ఉందా? దేవుని బిడ్డవే కదా, దేవుని కుమారుడివే కదా, గుడికిపోయి చప్పట్లు కొడుతున్నాం. ఓపిక ఉందా? లేదు. ఓపిక లేదు. ఏంటమ్మా, మనం ఎవరితో ఉంటున్నాం లోకంలో? దేవునితో ఉంటున్నామా? లోకంలో ఉంటున్నామా? క్రైస్తవ జీవితాలలో ఈరోజు ఏమున్నదంటే నునివెచ్చని జీవితం ఉంది. సగం లోకం ఉంది, సగం క్రీస్తు. దేవుడు ఒక్కడే తెలుసు క్రైస్తవులకు, అంతే. బైబిల్ ఉన్న సారాంశం ఏంటిదో తెలియదు. అసలు దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు? ప్రతి మాటలోనూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంచబడిన ప్రతి మాటలో కూడా ఆయన జీవం ఉంది. ఆ జీవము, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జీవమే నీ యొద్ద లేనప్పుడు అది వెలుగుగా నీ హృదయంలో ఎట్లా ప్రవర్తిస్తుంది? నువ్వు ఎట్లా వెలిగింపబడతావు? కొత్త సంవత్సరం వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నాము. తెల్లారితే లేవనే లేవు కదా. సంబరాల వల్ల అలసిపోతామా కదా? ఆనందభరితులే ఉండాలి కదా. నీ సంతోషము ఇతరులకు కూడా సంతోషం కావాలి. నువ్వు ఆనందిస్తున్నావు అని అంటే ఇతరులకు కూడా నీ ఆనందం కావాలి. అందరి నుంచి ఒక స్త్రీ అంటది, 10 ఎండి నాణ్యములు ఉన్న పోగొట్టుకున్న ఒక స్త్రీ ఒక నాణ్యం పోయినప్పుడు, ఒక నాణ్యములు 10 ఎండి నాణ్యాలు ఒక నాణ్యం పోయినప్పుడు దాన్ని జాగ్రత్తగా ఎత్తికింది, ఓపికతో ఎత్తికింది. దీపం వెలిగించి వెతికింది. దీపం వెలిగించుట ఎట్లానంటే తన హృదయం అంతా సమర్పణతో ఎతికింది, మనసు పెట్టి ఎతికింది. అది దొరుకు వరకు జాగ్రత్తగా ఊడవదా కదా. మరి అది దొరికినప్పుడు ఆమె ఏం చేసిందంటే తన ఇరుగు పొరుగు వారిని, తన స్నేహితుల్ని, తన బంధువుల్ని, తన గ్రామస్తుల్ని, తన ఆత్మీయుల్ని అందరిని పిలుచుకుంది. ఏంటమ్మా ఇంతగానో మమ్మల్ని ఎందుకు పిలుస్తాను, ఎందుకు రమ్మంటున్నావు అంటే నేను పోగొట్టుకున్నది నాకు దొరికింది. హల్లెలూయా. 2025లో నువ్వు పొందలేని ఏదైనా పోగొట్టుకున్నది ఉన్నది అని అంటే 2026లో నీకు ఇచ్చుటకే దేవుడు నీకు అవకాశం ఇచ్చిండు. ఈ అవకాశాన్ని కూడా నువ్వు వెతకలేకపోతే, దాన్ని పొందలేకపోతే మన అంత దురదృష్టవంతులు ఇంకోలు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు గొప్పవాడు. మనకిచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాలా, మనం సద్వినియోగం చేసుకోవాలా? మరి 2026లో మనం ఏం చేద్దాం? ఒకడొమ్మడిక చేసుకోవాలి. వాగ్దానం తీసుకుంటాం కదా, వాగ్దానం శాశ్వతమే. తీసుకున్న వ్యక్తి బుద్ధి శాశ్వతం కాదు. ఆశతో తీసుకుంటాం. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అసలు వాగ్దానం ఎవరికి తీసుకోవాలి? ఇంటికాడ పండుకున్న వాళ్ళకి కూడా తీసుకోవాలా? నేను కొన్ని చర్చిలలో చూస్తా అంట, వాగ్దానాలు ప్లేట్లో పట్టుకొని వస్తే ఎగపడి తీసుకుంటా అంట. ఎందుకు? నీలో ఉన్నవాడు దేవుడే కదా. వాగ్దానం అనేది దొరికేదా కాదు, ఓపికతో ఆగు. నీకు ఇచ్చిన వాగ్దానం ఎక్కడికి పోదు. దేవుడు నీ పట్ల ఏ కార్యం చేయాలనుకున్నాడో అది బరబ్బరు నెరవేరుస్తాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాము. ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. చూడమ్మా కింద, ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుము, ఆయన తన యొద్దనున్న, చూడమ్మా కింద 2 కింద ఉన్న చూడు, 2వ వచనం కింద, ఆయన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమాన నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి
సహించి దేవుని సహనమును ఆ. సహనము యొక్క కుడిపార్శ్వమును ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు ఇసుకకయు ఉండునట్లు. మీరు అలసట పడకను మీ ప్రాణము ఇసుకకును. అవును, ఈ రోజులలో ఇసుకుతానము అలసటగా ఉన్నది. ఏంటమ్మా అట్లున్నావు అంటే ఉదయకాలం నుంచి కొద్దిగా ఇంట్లో పరిస్థితులు బాగలేవు, లేదా ఒక్కొక్కసారి ఇంట్లో పరిస్థితులు చెప్పుకొని ముఖమాటం అయితే కొద్దిగా ఒంట్లో బాగలేదు అంటాం. అలసట. దేవుని అందున్న వారికి అలసట ఎందుకు? దేవుని అందున్న వారికి అలసట ఎందుకు? నీవు ఓపికతో పరిగెత్తు. నా జీవిత ప్రయాణంలో నేను అదే చేస్తూ నేను నా జీవిత ప్రయాణంలో ఏం చేస్తానంటే ఓపికతో పరిగెడుతున్నా. అది రాత్ర, పగల, చల, ఎండన, వానన అన్నది నాకు తెలియదు. ఓపికతో నేను వెళ్ళగలిగితే ఓపికతో తీసుకెళ్ళగలవాడు ఆయనే. నేను వెళ్ళలేకపోతే నేనేం చెప్తానంటే నేను దుఃఖం చెప్తా, బాధ చెప్తా, వేదన చెప్తా కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందరించి ఆయన మనకు తెలియచేస్తున్నాడు. ఒక మాట చూడండి ఇక్కడ, లూకా సువార్త